ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీ వారి యొక్క నేతల యొక్క అప్రజాస్వామిక విధానాలు అలాగే డబుల్ స్టాండర్డ్స్ ఏ రకంగా వారు ఒకటి ఒక మాట అంటారు ఇదివరకు పాత సినిమా ఒకటి ఉండేది ప్రతిధ్వని అని ఉమ్, దానిలో పరశుడు గోపాలకృష్ణ డైలాగ్ ఉంటుంది దేనికన్నా డబుల్ స్టేట్మెంట్ అంటారు ఒకటి అలా ఇస్తే ఇలా అని ఇలా ఇస్తే అలా ఎలా అన్నా సరే విమర్శించాలి ఆ విమర్శించడంలో నైతికత అసలు లేదు అది చాలా స్పష్టంగా ఇటీవల కాలంలో చాలా స్పష్టంగా కనబడిపోతుంది ఉదాహరణకి మొన్న అతను జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ట్వీట్ అఫీషియల్ ట్వీట్ ఏప్రిల్ 8వ తారీఖు 1-2 నిమిషాలకు మధ్యాహ్నం 1-2 నిమిషాలు చేసిన ట్వీట్ ఇది ఏంటి పోలీసులు బ్యారికేడ్లు చాలా మంది ఉన్నారు పోలీసులు బ్యారికేడ్లు అడ్డం పెట్టేస్తున్నారు రండి వచ్చేయండి అని చెప్పి ట్వీట్ చేశారు మనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు మీరు వచ్చేయండి అని వాళ్ళు వచ్చేసి ఈయన ఉసుగొలిపితే వెళ్ళి హెలికాప్టర్ మీద పడితే మళ్ళీ గంటన్నరలో స్టేట్మెంట్ మార్చేసి పర్యటనలో కనీస భద్రత కరువు అవును. గంటన్నరలో మళ్ళీ ట్వీట్ ఉమ్, పర్యటనలో కనీస భద్రత కరువు మరి అయితే మీకు అసలు అర్థం ఉందా బుద్ధి జ్ఞానం ఉందా గంటన్నర క్రితమేమో పోలీసులు చాలా మంది ఉన్నారు ఆపేస్తారంటారా గంటన్నర తర్వాత ఏమో అక్కడ ఏదో జరిగితే కనీస భద్రత కరువు అన్న ప్రజలే ఉన్నా గుడ్డిపోయారా లేకపోతే కళ్ళు పోయాయా ప్రజలకి కనపట్లేదు ఏంటి ఏంటి మీ వ్యవహారం నాకు అర్థం కాదు ఏమాత్రం అయ్యో ఇంత ఇలా మాట్లాడితే అందరూ నవ్విపోతురు గారు నాకేంటి సిగ్గు అన్న విధంగా సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నారు ఉమ్, ఇప్పుడు చేబ్రోలు కిరణ్ గారు అండి ఆయన విమర్శించారు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కేసు పెట్టింది అక్కడితో ఆపేసి అతన్ని వదిలేకుండా ఆయన కూడా తెలుసుకొని నా మీద కేసుని చెప్పి ఎదురొచ్చి మరీ లొంగిపోయాడు అలాగా అతన్ని అరెస్ట్ చేస్తే మరి ప్రతిపక్షంగా దాన్ని సమర్థించాలా విమర్శిస్తారా అండి ఆయన మీద కేసు పెట్టక ముందు సస్పెండ్ చేయక ముందు అయితే కారాలు మిరియాలు కత్తులు రాయలసీమ కత్తులు నూరేశారు ఎక్కడున్న చంపేస్తాం ఏంటిది టీడీపీ వ్యవహారం ఏంటిది ఎక్కడ చంపేస్తాం అన్నారు తీరా అతన్ని అరెస్ట్ చేసి పెడితే అయ్యో ఆ పేరు రాణి గారు చూసారా కార్యకర్తలు మిమ్మల్ని వాడుకుంటారంతే ఇలా వాడుకొని వదిలేస్తారు ఎవరైతే మా మీద తిరుగుతున్నారో కొంచెం ఆలోచించుకోండి ఇది చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఇలాగే ఉంటది అని వాళ్ళకి మద్దతు ఏంటిది అంటే ఒక తప్పు చేస్తే ఒక ప్రతిపక్షంగా జనరల్ గా మిమ్మల్ని పట్టించుకోరు, మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. నిజంగా చెప్పాలంటే ఆ వైసీపీ వాళ్ళే మాట్లాడాలి ఆ వాడుకొని వదిలేయడం గురించి. కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో తిరుగుతా ఉన్నారు. అంటే ఈ సిగ్గుమాలిన వ్యాఖ్యలు ఏ రకంగా చేస్తారని అడుగుతాను. మొన్నటి వరకు మీరు చేబ్రోలు కిరణ్ ని తిట్టి అతను చంపేస్తామని చెప్పి అన్న వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఒక చట్టం పనిచేసి చేసి మహిళ విషయంలో ఎవరన్నా ఒకటే తమ భేదం లేదు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అన్న విధానంతో ఒక ధర్మబద్ధతో వెళ్తున్న మా ప్రభుత్వాన్ని ఏ ప్రతిపక్షం ఉన్న భారతదేశంలో కనీసం అభినందిస్తలేదు. ఒక డోపర్ అనకపోయినా మంచి పని చేశారు కరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు అని క్లుప్తంగానే ఊరుకుంటారు. ఇలాగ సిగ్గుమైన అక్కడ వరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అతను చంపేలా పట్టుకుంటారు లేదా జైల్లో పెడతారు లేదా అన్నవాళ్ళు జైల్లో పెట్టగానే ప్లేట్ ఫిరాయించి డబుల్ స్టేట్మెంట్ అయ్యో ఎలా అరెస్ట్ చేస్తారు పాపం ఇలా తీసుకుంటా. అలాగే పోలీసుల మీద మొదటి వరకు ఏమన్నారండి ఈ బ్యాచ్ ఎంత ఈ పేరు నాని ఈ బ్యాచ్ ఎంత పట్టుకోండి మీరందరూ ఇక్కడ రాజ్యాంగం ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మీరు సప్త సముద్రాలు దాటి వచ్చినా వెళ్ళిపోయినా నేను లాక్కొస్తాను మీరందరూ బంప్లో చేస్తాను ఎందుకన్నారండి పోలీసులు సరిగ్గా పనిచేయట్లే వాళ్ళ దృష్టిలో చాలా ఎక్కువగా పనిచేస్తున్నారని చెప్పదా. మరి ఈ రోజు అంటే పోలీసులు తప్పు చేస్తున్నారు సరిగ్గా లేరనే కదా మీ యొక్క భావన. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నేతల భావన ఏంటి పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు పోలీస్ వ్యవస్థ వేస్ట్ అందుకే ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు మాట వరకు. ఈ రోజు ఏంటి పోలీస్ అధికారి విజయనగర్కి చెల్లి సస్పెండ్ చేస్తే అక్కడ సానుభూత అంటే పోలీసులు బాగా పనిచేస్తారని చెప్తారు. మరి మళ్ళీ మొదటి వరకు పనిచేయట్లేదు అంటారు అధికార పార్టీ తొత్తులు అంటారు. ఈ రోజు అధికార పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చర్యలు కూడా తప్పంటారా ఏంటి డబుల్ స్టేట్మెంట్స్ అసలు మీకు సిగ్గుతరం ఉందని అడుగుతారు. ఇటువంటి డబుల్ స్టేట్మెంట్ ఏమిటంటే నోరు కొట్టారు మంచి అన్నది కనీసం ఒక్క మాట సరే చెప్పలేనటువంటి దౌర్భాగ్య దుస్థితి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం నెలకొంటే నిజంగా దురదృష్టకరం. ఒక ప్రతిపక్షం ఏదైనా సరే నిర్మాణాత్మకంగా ఉండాలి. మంచిది కనీసం ఒక్కసారైనా సరే నిజత్వాలైనా సరే నిజం చెప్పరా మీరు ఒక్కసారైనా సరే మీరు మెచ్చుకోరా. ప్రభుత్వం మంచి పని చేస్తే అటు ఆ చేపల కిరణ్ మీద ఇప్పుడు మీరేమంటారు గోరంట్ల మాధవ్ గోండగిరిని సమర్థించాలా కనీసం వైసీపీ పార్టీ ఇప్పటివరకైనా సరే
గోరంట్ల మాధవ్ ఒక వ్యక్తి మీద, పోలీస్ అధికారుల మీద, కస్టడీ వ్యక్తి మీద దాడి చేయడం కరెక్ట్ అంటారా? తప్పంటారు. ఏమంటారు చెప్పండి, మీకు దమ్ముంటే. మీకు నిజంగా నిజాయితీ చెప్పండి. ఒక వ్యక్తి, ఒక పోలీస్ అధికారి, మాజీ అధికారి అయ్యండి, మాజీ Okay. ప్రజాప్రతినిధి Right. అయ్యండి, Right. దాడి చేస్తారని మీరు సమర్థిస్తారా? ఆయన ఈ రోజు వరకు సమర్థిస్తున్నారు మీరు. మీకు సిగ్గుంటే కదా. ఎమ్మెల్సీ అనంతబాబుని ఈ రోజు వరకు మీరు పోషిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ని ఈ రోజు వరకు పోషిస్తున్నారు. మీరు మీ పార్టీలో నుండి అనేకమైన అప్రాచ్యమైన పనులు చేసిన వాళ్ళందరినీ మీరు పూర్తిగా సమర్థించుకుంటారు. అటువంటి సిగ్గుమాలిన పార్టీ ఈ రోజు మా ప్రభుత్వం మీద విషం చిమ్ముతారా? ఇటువంటి సిగ్గుమాలితనంగా మీరు విషం చిమ్ముతారా? ఈ సమంజసం కాదు. ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించండి. రైట్ మంచి ఓకే మా ఎన్డీఏ ప్రభుత్వం మంచి చేసి చక్కటి పరిపాలన అందిస్తుంటే అన్ని విధాలుగా విషం చిమ్మేసే పాత్ర. ఇది మంచి చేయటానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఒక సమస్య, తీసుకోకపోతే ఒక సమస్య. డబుల్ స్టేట్మెంట్. తీసుకోకపోతేనేమో తీసుకోవట్లేదండి, తీసుకుంటేనే తీసుకున్నాను. ఏం చేయమంటారు? మిమ్మల్ని సాటిస్ఫై చేయాలా? వైసీపీ పార్టీని సాటిస్ఫై చేయాలంటే మేమేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టాలి వెళ్ళి ముఖ్యమంత్రి చైర్లో. అది మేమేం కూర్చోబెట్టలేము. ప్రజలు ఒక 15 ఏళ్ళతో 20 ఏళ్ళతో ఆలోచిస్తారేమో. సో ఈ రకమైనటువంటి బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇప్పటికన్నా మీరు కరువు తెచ్చుకోకపోతే మీకు పుట్టకలు లేకుండా పోతాయి. తస్మత్ జాగ్రత్త. రైట్. అనుష గారు నమస్తే. సార్ నమస్తే. పవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు